వెల్కమ్ టు అవర్ సుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ముందుగా మనం కాకరకాయ టమాటా తయారు చేసుకుందాం. అందుకు కావాల్సినవి పావు కిలో కడిగి కట్ చేసుకున్న కాకరకాయలు, అందులో కావాల్సింది 50 గ్రామ్స్ నూనె, మీడియం సైజ్ ఉల్లిపాయలు 4-5 పచ్చిమిరకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, టమాటాలు. ఇప్పుడు కర్రీ చేసుకుందాం రండి. స్టవ్ వెలిగి కళాయి వేడెక్కాక నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవి వేగనిద్దాం కొంచెం ఎర్రగా వచ్చే వరకు. పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవి వేగనిద్దాం కొంచెం ఎర్రగా వచ్చే వరకు. ఉల్లిపాయలు పచ్చిగా వేగాక పసుపు వేసుకుందాం. ఒకసారి తిప్పి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో కాకరకాయలు, సరిపడా సాల్ట్, ఒకసారి తిప్పుదాం కలిపి. మంచి కలిసాక మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకుందాం, అప్పుడు మంచిగా ఎగుతాయి. కాకరకాయ ముక్కలు బాగా ఎగినాయి. ఇప్పుడు అందులోకి సరిపడా కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి, ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా. తిప్పుకొని 3-4 టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఒకసారి కలిపి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెడితే చిన్నగా మగ్గుద్ది. ఉడికిపోయింది చూడండి, టమాటా అంతా మెత్తగా ఉడికిపోయింది, అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లి ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆపేసుకుందాం. మీకోసం వేడివేడిగా కాకరకాయ టమాటా రెడీ. కాకరకాయ టమాటా రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు.